శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ ద్వారా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శతాధిపతి యొక్క లక్షణాలను మనం ధ్యానిస్తున్నాం. ఈ మాటలు అనేక మంది వింటూ ఉన్నారు. చాలా మంది వారి వారి స్నేహితులకు, బంధువులకు పంపిస్తున్న రీతిని బట్టి, వారు పంపిస్తున్న సాక్ష్యాలను బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ యొక్క పరిచర్యను మరింత బలంగా ముందుకు సాగునట్లుగా ప్రార్థించమని ప్రభుపేట మనవి చేసుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరొక మాటను చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభుపేట మనవి చేస్తున్నాను. లూకా సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అందుచేత నీ ఎద్దుకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభుల ప్రియమైనటువంటి వాళ్ళారా, తగ్గింపు స్వభావం ఇక్కడ కనబడుతుంది. ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా ఇతనుకున్నటువంటి గుణములను ఇంకెన్నడూ కూడా మనం చూడలేము. అవును, దీవించడానికి అర్హత కలిగినటువంటి వారుగా తన్ను తాను ఎంతో హోదా ఉండి ఎంతో జవాబుదారి కలిగిన వ్యక్తిగా ఉంటూ తను గర్వించకుండా చాలా తగ్గించుకున్నాడు. అవును, ఏదో ఒక గంట సేపు ప్రార్థన చేస్తున్నానని, నీకేదో వరాలు ఉన్నాయని గౌరవిస్తే అవి నీ యొద్ద నుండి తీసివేయబడతాయి. జాగ్రత్త ప్రియులారా. ఈ శతాధిపతి ఇన్ని సుగుణాలు కలిగిన వాడైనా ప్రభువును తన ఇంటికి వస్తాను అంటే, ప్రభువా శ్రమ తీసుకోవద్దు, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడును కాను అంటున్నాడు ప్రియులారా. అవును, ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి విశేషం ఏంటంటే, నిన్ను నీవు తగ్గించుకో. ఎన్నో సంపదలు నీకుండొచ్చు, కానీ దేవుని ఎదుట మనం తగ్గించుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది కదా, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. నువ్వు నిజంగా హెచ్చింపబడాలని ఆశ కలిగి ఉంటే ఇందులో ఒక రహస్యం చెప్తాను. ఏంటంటే, నిన్ను నీవు తగ్గించుకోవాలి. నీవు తగ్గించుకున్న రోజు నీవు హెచ్చింపబడతావు, ఆశీర్వదింపబడతావు. ప్రియ సహోదర సహోదరులారా, గమనించండి. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మరలా. ఎప్పుడైతే ఆ శతాధిపతి ప్రభువును, అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను అని చెబుతూ ఒక చిన్న మాట అక్కడ అంటున్నాడు. చూడండి, ఆ యొక్క శతాధిపతి దేవునితో అంటున్నాడు కదా, మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని మాట్లాడుతున్నాడు. అవును, నా యొద్దకు రావుటకు నేను పాత్రుడిని కాదు, అంత పెద్ద వ్యక్తిని కూడా నేను అనుకోలేదు. శ్రమ తీసుకోవద్దు, నీవు నా ఇంటిలోనికి రావుటకు అంత పాత్ర, అంత యోగ్యత నాలో లేదు ప్రభువా అని తగ్గించుకున్నాడు. ప్రియులారా, విధేయత, తగ్గింపు స్వభావం అవతలలో మనం చూస్తున్నాం. తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి యథార్థంగా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట మాత్రం సెలవిమ్ము అని. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఆత్మీయ జీవితంలో కూడా అంతేనాయనా, మీరు ఒక్క మాట సెలవిస్తే చాలు దేవా, ఎన్నో కార్యాలు మా జీవితాల్లో నెరవేర్చబడతాయి. ఈ మాటలు వింటున్నటువంటి వారి జీవితాల్లో కూడా ఒక్క మాట సెలవిండి అయినా, ఆ ఒక్క మాటే వారి ఆత్మీయ జీవితమును, వారి కుటుంబ జీవితమును, వారి వ్యాపార జీవితమును ప్రభువా బలపరచుటకు సహాయపడుతుంది. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నంబట అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.